స్వామి మణవాళ మహామునులు ఉపదేశరత్నమాల అనే దివ్య ప్రబంధంలో ఉండో తిరుపల్లాండుకి ఒప్పదోరు కవధాన్ ఉండో పెరియాళ్వార్కు ఒప్పురవర్ అని మనకు తెలియజేస్తారు. అలాంటి పెరియాళ్వార్ కృప చేసినటువంటి పెరియాళ్వారి తిరుమలలో 4వ శతకం 8వ దశకం 8వ పాసరం నల్ల ఎత్తి కేళలమాయి వాళ ఎత్తి చీయముమాయి అనే ఈ పాసరం. ఈ దశకమంతా కూడా ఆళ్వార్ తిరువరంగ దివ్యదేశాన్ని వర్ణిస్తూ అక్కడ ఏం చేసినటువంటి శ్రీరంగనాథునిలోనే భగవంతుని యొక్క నృసింహావతారాన్ని కూడా సేవించి అనుభవించి ఆ ఆనందాన్ని తెలియజేసే పాసురం నల్ల ఎత్తి కేడలమాయ్ అనేటటువంటి పాసురం. శ్రీరంగ క్షేత్రానికి ఉన్న వైభవం అంతా కూడా చుట్టూ తోటలు ఉంటాయి. తోటలతో నిండి ఉండేటటువంటి దివ్యదేశం ఈ క్షేత్రం. ఈ తోటలలో అనేకములైన పూల చెట్లు తీగలు ఎన్నో ఉంటాయి. అందులో తుమ్మెదలు సంచరిస్తూ అక్కడ ఉండేటటువంటి తేనెను ఆస్వాదించి ఝంకారములను చేస్తూ ఉంటాయి. ఆ తుమ్మెదలు చేసే ఝంకారములట కేవలము మనం అనుకునేటట్టుగా ఏదో క్రిమికీటకాదులు చేసే ఝంకారం లాంటిది కాదు. భగవంతుని యొక్క శ్రీరంగనాథుని యొక్క దివ్య వైభవాన్ని శంఖమును ఊదినట్టుగా ఊదుతూ ఉన్నాయి అని చెబుతారు ఆళ్వార్ ఈ పాసురంలో. ఇటువంటి పాసురంలో నల్ల ఎత్తి కేళలు మాహాయి మహళ ఎత్తి చిహియము మాహాయి ఎల్ల ఇల్లా తరణియం అవుణనుడయం ఇడందానూర్ ఊర్. ఆ తిరువరంగమును గురించి చెబుతూ ఇక్కడ ఏం చేసి ఉన్న స్వామి ఎవరు? ఒకనాడు హిరణ్యాక్షుణ్ణి సంహరించడానికి కోసంగా వరాహావతారం ఎత్తిన స్వామి, అలాగే హిరణ్యకశిపును సంహరించడానికి కోసంగా అవతరించిన స్వామియే ఈనాడు మన అందరికీ కూడా దివ్య దర్శనం ఇవ్వడానికి తిరువరంగములో ఏం చేసి ఉన్నాడు అని అంటూ ఉన్నారు ఆళ్వార్ ఈ స్వామిని సేవించి. ఈ దివ్యదేశంలో సంధ్యా సమయంలో 9 ఆ మకరందాన్ని అంతా కూడా పానం చేసి పుష్పములో ఉండే మకరందమును పూర్తిగా ఆస్వాదించి శంఖమును ఊదినట్టుగా భగవంతుని యొక్క దివ్య వైభవాన్ని దివ్యదేశం యొక్క వైభవాన్ని తెలియజేస్తున్నాయి అని అంటారు. సంధ్యా సమయం అని చెప్పడానికి కారణం ఏమంటే సంధ్యా సమయములలో అసురులు సంచరిస్తూ ఉంటారు. ఆ సమయంలో వారి యొక్క సంచారములు మన పైన మన ఇళ్లలో లేకుండా ఉండడానికిగా సహస్రనామ పారాయణము లాంటివి చేయబడే. అందుకని ఆ దివ్యదేశంలో ఉండేటటువంటి 9 భగవద్గుణానుసంధానం చేస్తూ ఉన్నాయి. ఆ క్షేత్రము యొక్క వాసం చేతనే ఆ చేతనాచేతనములకు అన్నిటికీ కూడా భగవద్భక్తి కలిగి ఉంటుంది అని అంటున్నారు ఆళ్వారి పాసురములు. వాళ ఎత్తి చిహియము మాహాయి పాసురంలో నృసింహావతారాన్ని గురించి తెలియజేసేటటువంటి పాదము వాళ ఎత్తి చీయముమాయి. ఈ నృసింహావతారంలో భగవంతుని యొక్క దివ్య మంగళ విగ్రహంలో ఆ దంతముల యొక్క శోభను వివరిస్తూ వర్ణిస్తూ ఉన్నారు ఆళ్వార్. నృసింహావతారంలో స్వామి యొక్క ముఖారవిందమైతేమి, స్వామి యొక్క నఖాగ్రములైతేమి, స్వామి యొక్క దంతములైతేమి పరమ శోభాయమానములుగా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. వాళ్ళు ఎత్తి చీయవు మాహాయి. ఎత్తి ఎయిరి అంటే దంతములు అని అర్థం. భగవంతుడు అందగాడు. ఆయన యొక్క దివ్య అవయవులు అన్నీ అందములైనటువంటివే. కులరగరు, వాయగరు, కన్నగరు, కొప్పగరు అనేటట్టుగా భగవంతుని యొక్క సౌందర్యము, కేశ సౌందర్యము, నేత్ర సౌందర్యము, శ్రీపాద సౌందర్యము, శ్రీహస్త సౌందర్యము అన్నట్టుగా స్వామి యొక్క దంతముల యొక్క శోభను వర్ణిస్తున్నారు ఆళ్వార్ ఏరుని గురించి. అవి ఎలా ఉన్నాయట? మహళ ఎత్తి చీయము మాహాయి. వాళ్ ఎత్తి, వాళ్ అంటే ఖడ్గం,
ఖడ్గము వలె సూటిగా ప్రకాశిస్తూ ఉండేటువంటి వాడిగా ప్రకాశించేటటువంటి దంష్ట్రలు కోరలు అని అంటాం. ఈ దంష్ట్రల యొక్క దంతముల యొక్క శోభను శ్రీమంగి ఆళ్వారు కూడా ఇలా వర్ణిస్తారు. వారి యొక్క పాశురాలలో నృసింహావతారాన్ని గురించి చెప్పే సందర్భాల్లో అంతా కూడా శ్రీమంగి ఆళ్వారు అహోబిల క్షేత్రంలో వేయించేసినటువంటి నృసింహస్వామి యొక్క దివ్య సౌందర్యాన్ని వర్ణిస్తూ అలక్తవేళ్వాయ్ వహళయిత్తి ఓర్ కోల్ అరియాయ్ అని ఒక భాషణంలో ఈ దంతముల యొక్క శోభను వాల్ ఎత్తి ఓర్ కోల్ అరియాయ్ అంటారు. ఖడ్గముల వలె ప్రకాశించేటటువంటి దంష్ట్రలు గలవారు అని ఒక భాషణంలోను, వేరొక భాషణంలో ఎయిందవేళ్వాయ్ వహళయిత్తి ఓర్ కోళరియాయ్ అన్ని చోట్ల కూడా ఉపమానాన్ని ఖడ్గమనే చెబుతూ ఉంటారు. ఖడ్గం వలె ప్రకాశించేది, ఖడ్గం వలె తీక్షణమైనటువంటి దంతముల యొక్క శోభతో ప్రకాశించేవాడు స్వామి. సహజంగా ఈ దంతముల యొక్క వర్ణనలో వచ్చినప్పుడు ముత్యాల్లాగా ఉన్నాయనో ఏదో వేరే వేరే విధంగా కాకుండా జంతువు యొక్క దంశే అయినా కేవలం వికారంగా కాదు, అది భక్తజనులకు ఆహ్లాదజనకంగా ఉంటుంది అని అంటారు స్వామి. పూర్వం ఈ హిరణ్యకశిపు అనే రాక్షసుడు ఓ తపస్సు చేసి దేవతల వలన వరం పొందాడు. సాక్షాత్ సింహముఖంతో ఆవిర్భవించాడు స్వామి. అటువంటి తన దివ్య రూపాన్ని మనకి ఇప్పటికీ కూడా తిరువరంగములో మనకి దర్శనమిస్తూ ఉన్నాడు స్వామి. తిరువరంగములో ఉన్న స్వామి అలహయ మనవాళన్ అందగాడు. స్వామియో నరసింహస్వామియో అందగాడు. అలహయ సింగరి, అలహయ సింహం. ఈ అందమైనటువంటి సింహరూపమైనటువంటి స్వామి మనం శ్రీరంగంలో ఇప్పటికీ కూడా ఆ దివ్యమూర్తిలో సందర్శించవచ్చును అని అంటున్నారు ఆళ్వార్. ఆ స్వామి కేవలం నృసింహక్షేత్రములలోకే వెళ్ళి ఏ అహోబలం సింగదేవ హొన్నం అంటారు అటువంటి అహోబల క్షేత్రానికో సింగ పెరువాళ్ళ కోవిలకో మరి ఇంకా ఎక్కడో సింహాచలానికో వెళ్ళి సేవించాలి అనే కాదండి. శ్రీరంగంలో వేయించేసి ఉన్నాడే, శయనించి ఉన్నాడే మూర్తి శ్రీరంగనాథుడు. అతనిలోనే మనం భావన ప్రకర్ష చేత సేవించవచ్చును, సందర్శించవచ్చును అని మనకి ఆళ్వారి ఈ భాషణంలో తెలియజేస్తూ తిరువరంగ క్షేత్ర వైభవాన్ని కూడా తెలియజేశారు ఆళ్వారు ఈ భాషణంలో. ఆళ్వార్ తిరువడిகளே శరణం, ఎంబిరవాడార్ తిరువడిகளே శరణం, జీయర్ తిరువడిகளே శరణం, జీయర్ తిరువడిகளே శరణం. జన్మించిన వానికి మరణం తప్పదు. భగవద్గీత. మన పిల్లల భవిష్యత్తుకు బోధనశాల, పాఠశాల. ఆధ్యాత్మిక దేశభక్తి గీతాల శిక్షణశాల, పాఠశాల. విద్య విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది, సంగీతం మానసిక వికాసాన్ని కలుగజేస్తుంది. పాఠశాల స్థాయి విద్యార్థుల కోసం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన పాఠశాలల విద్యార్థులకు ఆధ్యాత్మిక దేశభక్తి గీతాల శిక్షణ ఇప్పించబడుతుంది. ఆసక్తి గల విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు, యాజమాన్యాలు 9959553825 నంబర్కు ఫోన్ ద్వారా గాని లేదా SMS ద్వారా గాని తెలియజేయండి. SMS ద్వారా PS అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా, ఫోన్ నంబర్లను 54999979 అన్న నెంబర్కు తెలియజేయండి. పాఠశాల విద్యార్థుల కోసం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిర్వహిస్తున్న అరుదైన కార్యక్రమం పాఠశాల. మీ ఊళ్ళో మీ బళ్ళో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు, తిరిగి ప్రతి శనివారం సాయంత్రం 4:30 నిమిషాలకు.